హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విఘ్నేశ్వరుడికి ఎన్ని రూపాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముగ్ధల పురాణం ప్రకారం గణపతికి 32 విశిష్ట రూపాలు ఉన్నాయి. ఒక్కో రూపం ఒక్కో రకమైన కష్టాన్ని తొలగించి శుభాలను కలిగిస్తుంది. ఆ 32 రూపాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రూపం బాల గణపతి, చిన్నపిల్లల రూపం. పిల్లల ఆరోగ్యం, తెలివితేటల కోసం ఈయన్ని పూజిస్తారు. బాలగణపతి బంగారు వర్ణంలో ఉండి చేతుల్లో అరటి, మామిడి, చెరకు మరియు పనస పండ్లను పట్టుకొని ఉంటారు. బాల గణపతిని ఓం శ్రీ బాల గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. రెండవ రూపం తరుణ గణపతి, 8 చేతులతో ఉత్సాహంగా ఉండే రూపం. మనకు శక్తిని, యవ్వనాన్ని ఇచ్చే గణపతి. తరుణ గణపతి 8 చేతులతో ఉదయించే సూర్యుడిలా ఎర్రటి వర్ణంలో యవ్వనంగా కనిపిస్తారు. ఈయన కష్టాలను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని ఇస్తాడు. తరుణ గణపతిని ఓం శ్రీ తరుణ గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. మూడవ రూపం భక్త గణపతి, భక్తుల పట్ల కరుణ చూపే రూపం. కోరిన కోర్కెలు నెరవేరుస్తాడు. భక్తులు సమర్పించే కొబ్బరికాయలు, పండ్లను స్వీకరిస్తూ ప్రశాంతంగా ఉండే రూపం. భక్త గణపతిని ఓం శ్రీ భక్త గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. నాలుగవ రూపం వీర గణపతి, యుద్ధ వీరుడిలా ఆయుధాలతో ఉంటాడు. శత్రువులపై విజయం, ధైర్యం ప్రసాదిస్తాడు. వీర గణపతి 16 చేతులతో వివిధ ఆయుధాలను పట్టుకొని యుద్ధ వీరుడిలా గంభీరంగా ఉంటాడు. రాక్షసులతో యుద్ధం చేసే పరాక్రమ రూపం. 16 చేతులతో ఆయుధాలను ధరించి అధర్మాన్ని నాశనం చేస్తాడు. వీర గణపతిని ఓం వీర గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. ఐదవ రూపం శక్తి గణపతి, తన శక్తితో కలిసి ఉండే రూపం. గృహ శాంతి కోసం, రక్షణ కోసం ఈయన్ని పూజిస్తారు. శక్తి గణపతి ఎర్రటి వర్ణంలో ఉండి తన దేవితో కలిసి ఉంటారు. తన దేవిని ఒడిలో ఉంచుకొని భక్తులకు రక్షణ మరియు భయాన్ని పోగొట్టే రూపంలా ఉంటాడు. శక్తి గణపతిని ఓం శ్రీ శక్తి గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. ఆరవ రూపం ద్విజ గణపతి, 2 తలలతో ఉండే రూపం. విద్యార్థులకు ఏకాగ్రతను, జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఉపనయనం జరిగిన వేదాలను పఠించే బ్రాహ్మణ రూపం. ఈ గణపతి విద్య మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణను కలిగిస్తాడు. ద్విజ గణపతిని ఓం శ్రీ ద్విజ గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. ఏడవ రూపం సిద్ధి గణపతి. సిద్ధి గణపతి పసుపు రంగులో మెరిసిపోయే రూపంలో ఉంటాడు. పనుల్లో ఆటంకాలు తొలగించి విజయం కలిగిస్తాడు. మేధస్సు మరియు విజయానికి అధిపతి. కార్యాలలో విజయం సాధించేలా బుద్ధిని ప్రేరేపిస్తాడు. సిద్ధి గణపతిని ఓం శ్రీ సిద్ధి గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. 8వ రూపం ఉచ్చిష్ట గణపతి, కోరికలు నెరవేర్చడానికి, భోగభాగ్యాల కోసం ఈయన్ని ఆరాధిస్తారు. ఈ గణపతి నీల వర్ణంలో లేదా నలుపు వర్ణంలో కనిపిస్తారు. ఈ గణపతికి 6 చేతులు ఉంటాయి. తన చేతుల్లో కలువ పువ్వు, దానిమ్మ పండు, ధాన్యపు కంకి, రుద్రాక్ష మాల మరియు పాశం వంటి ఆయుధాలు ధరించి ఉంటాడు. ఉచ్చిష్ట గణపతిని ఓం హ్రీం గం హస్తి పిశాచి లికే స్వాహ అనే మంత్రంతో పూజించాలి. 9వ రూపం విఘ్న గణపతి, విఘ్నాలను, కష్టాలను పూర్తిగా నాశనం చేసే గణపతి. బంగారు వర్ణ రూపంలో ఉంటాడు. సృష్టిలోని విఘ్నాలన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకొని వాటిని తొలగించే విఘ్నరాజ రూపం. విఘ్న గణపతిని ఓం శ్రీ విఘ్న గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. 10వ రూపం హిప్ర గణపతి, కోరిన కోర్కెలను వెంటనే ఫలితాలు ఇచ్చే అత్యంత దయామయ రూపం. ఈ గణపతి ఉదయించే సూర్యుడిలా ఎర్రటి వర్ణంలో ఉంటాడు. ఈ గణపతికి 4 చేతులు ఉంటాయి. కుడి పక్కన ఉన్న చేతుల్లో విరిగిన దంతం, కల్పవృక్షం, తీగ పట్టుకొని, ఎడమ చేతుల్లో పాశం, అంకుశం, అమృతం ఉన్న కుంభం పట్టుకొని ఉంటాడు. ఈ గణపతిని ఓం గం క్షిప్ర గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. 11వ రూపం హేరంబ గణపతి, 5 ముఖాలు కలిగిన రూపం. బలహీనులకు, భయపడే వారికి అండగా ఉంటాడు. సాధారణంగా గణపతికి ఎలుక వాహనం ఉంటుంది.
కానీ ఈ గణపతికి సింహవాహనంపై ఆసీనుడై ఉంటాడు. ఈ గణపతి తెలుపు వర్ణంలో ఉంటాడు. ఈ అవతారంలో గణపతికి 10 చేతులు ఉంటాయి. తన చేతుల్లో పాశం, అంకుశం, రుద్రాక్షమాల, గొడ్డలి, దంతం, మాల వంటి ఆయుధాలను పట్టుకొని భక్తులకు అభయ వరద ముద్రలను చూపిస్తూ ఉంటాడు. హేరంబ గణపతిని ఓం గం హేరంబ గణపతయే నమః అనే మంత్రంతో పూజించాలి. 12వ రూపం లక్ష్మీ గణపతి. సంపదను, ఐశ్వర్యాన్ని ఇచ్చే రూపం. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాడు. సంపదను ఇచ్చే లక్ష్మీదేవి యొక్క శక్తులను కలిగి ఉంటాడు. అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఈ గణపతి బంగారు వర్ణంలో దగదగ మెరుస్తూ ప్రకాశవంతంగా ఉంటాడు. ఈయనకు 8 చేతులు ఉంటాయి. తన చేతుల్లో చిలుక, దానిమ్మ పండు, కమలం, పాశం, కల్పవృక్షతీగ మరియు రత్న కుంభాన్ని పట్టుకొని ఉంటాడు. ఈ గణపతిని ఓం శ్రీం హ్రీం క్లీం గం లక్ష్మీ గణపతియే నమః అనే మంత్రంతో పూజించాలి. 13వ రూపం మహాగణపతి. సకల విద్యలకు, సృష్టికి మూల రూపం. జ్ఞాన సముపార్జన కోసం ఈయన్ని పూజిస్తారు. మహాగణపతి 10 చేతులతో ఉండే అత్యంత శక్తివంతమైన రూపం. సృష్టికి మూలమైన ఈ రూపాన్ని తాంత్రిక శాస్త్రాల్లో ఎక్కువగా పూజిస్తారు. మహాగణపతిని ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతయే వరద వరద సర్వజనం మే వసమానాయ స్వాహ అనే మంత్రంతో పూజించాలి. 14వ రూపం విజయ గణపతి. ఎప్పుడూ విజయ ముద్రలో ఉంటారు. కోర్టు కేసులు, పోటీల్లో గెలుపు కోసం ఆరాధించాలి. ఈ గణపతి సింధూర వర్ణంలో తేజస్సుతో కనిపిస్తారు. 4 చేతులతో ఉంటాడు. ఈ గణపతిని ఓం శ్రీం విజయ గణపతయే నమః అనే మంత్రంతో పూజించాలి. 15వ రూపం నృత్య గణపతి. నాట్యం చేస్తున్న రూపం. కళాకారులకు, సంగీత విద్వాంసులకు ఆరాధ్య దైవం. బంగారు వర్ణంలో 4 చేతులతో నాట్యం చేస్తున్నట్లు ఉంటారు. ఈ గణపతిని సంగీత, నాట్య కళల అభివృద్ధికి కారకుడై ఆనందాన్ని పంచుతాడు. ఈ గణపతిని ఓం శ్రీం నృత్య గణపతయే నమః అనే మంత్రంతో పూజించాలి. 16వ రూపం ఊర్ధ్వ గణపతి. ఆధ్యాత్మిక ఎదుగుదల కోరుకునే వారికి ఈ రూపం దిశా నిర్దేశం చేస్తుంది. ఈయన్ని ఓం శ్రీం ఊర్ధ్వ గణపతయే నమః అనే మంత్రంతో పూజించాలి. బంగారు వర్ణంలో మెరిసిపోతూ 6 చేతులతో ఉంటాడు. తన చేతుల్లో నీలి కలువ పువ్వు, వరికంకి, చెరుకు విల్లు, బాణం, విరిగిన దంతం మరియు గదను పట్టుకొని ఉంటాడు. ఆధ్యాత్మిక శాంతి కోసం, మోక్షం కోసం ఈయన్ని పూజించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఓం గం గణపతయే నమః అనే కామెంట్ చేయండి. మిగిలిన 16 రూపాల గురించి పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం.